హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ 2025 అంటే ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ర్యాంక్ కూడా మనకు అక్కడ వచ్చి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా మనకు 174 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయి. ఈ 174 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మనకు దాదాపుగా ఒక 1,20,000 సీట్లు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కాలేజీకి ఒక రకమైనటువంటి ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 174 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో అది ఎవరు చెప్పలేరు. ఏ కాలేజీలో ఎంత ఫీజు గవర్నమెంట్ డిసైడ్ అయిందో అది ఎవరు చెప్పలేరు. సో మనం ఆ కాలేజీకి సంబంధించి వెబ్సైట్ చూసిన తర్వాత మాత్రమే ఈ కాలేజీలో ఎంత ఫీజు ఉందని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు డిసైడ్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. సో అది ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, సో కాలేజీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని బట్టి కాలేజీ ఎలా ఉంది, అందులో స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంది, పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి, కాలేజీకి సంబంధించినటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఆ కాలేజీకి ప్రభుత్వం వచ్చేసి ఒక ఫీజుని అయితే నిర్ణయించడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఒక్కో కాలేజీలో ఒక రకమైనటువంటి ఇంజనీరింగ్ ఫీజు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక కాలేజీలో ₹1,00,000 ఉంటుంది, ఇంకో కాలేజీలో 1,50,000 ఉంటుంది, ఇంకో కాలేజీలో 70,000 ఫీజు ఉంటుంది అన్ని బ్రాంచెస్కి, ఇంకో కాలేజీలో 80,000 ఉంటుంది, ఇంకో కాలేజీలో 90,000 ఉంటుంది. సో అది ఏఎఫ్ఆర్సి అని చెప్పేసి ఉంటుంది. సో అది మాత్రమే ఆ కాలేజీకి సంబంధించి డిసైడ్ చేస్తుంది. ఏఎఫ్ఆర్సి వచ్చేసి గవర్నమెంట్ అండర్లో వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి స్టూడెంట్స్కి ఉండడం జరుగుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి ప్రభుత్వం ఇస్తుంది డెఫినెట్గా. సో ఇంజనీరింగ్ విద్య వచ్చేసి అందరికీ ఇప్పుడు ఉచితంగానే వస్తుంది ఆ ఫీ రియంబర్స్మెంట్ పథకం. ఇప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎవరికి ఇస్తారు, ఫీ రియంబర్స్మెంట్లో ఎంత అమౌంట్ కాలేజీకి పే చేస్తారు అనేది చాలా మందికి ఇక్కడ డౌట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏ కాలేజీలో ఏ విద్యార్థి చేరినా సరే మనకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చేసి అర్హత ప్రకారం రావడం జరుగుతుంది. అంటే మీకు ఒక ఇన్కమ్ వచ్చేసి 1,50,000 లోపు లేదా 2 lakhs లోపు ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో కాలేజీలో ₹1,00,000 ఉన్నా, కాలేజీలో 2,00,000 ఉన్నా, కాలేజీలో 80,000 ఉన్నా సరే గవర్నమెంట్ ఫీ రియంబర్స్ కింద మనకు ఒక 35,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒక కాలేజీలో ఫీ రియంబర్స్మెంట్ వచ్చేసి 75,000 ఉంటే గవర్నమెంట్ వచ్చేసి 35,000 ఇస్తుంది. మిగతా 40,000 వచ్చేసి స్టూడెంట్ అయితే కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏ కాలేజ్ తీసుకున్నా సరే ఆ కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ అర్హత ఉంటే 35,000 ఇస్తుంది. అలాగే కొన్నిసార్లు కొంతమందికి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఫ్రీగా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలామందికి కన్ఫ్యూజ్లో ఉంటారు. అది ఎవరికి వస్తుంది ఫ్రీ అంటే, ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివి ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ as ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ మనకు మోడల్ స్కూల్లో కావచ్చు, లేకపోతే కస్తూర్బా సంబంధించినటువంటి కాలేజెస్లో కావచ్చు, అంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి బాడీస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎంసెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపల్సరీ అన్ని ప్రాస్పెక్టివ్లో ఏ కాలేజీలో సీట్ వచ్చినా సరే ఆ కాలేజీలో ఫీ రియంబర్స్మెంట్ అనేది 35,000 కాకుండా 100/100 ఇస్తారు. ఇది ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ ఎవరైనా సరే ఇక్కడ మనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కానీ ఈ మోడల్ స్కూల్లో కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చినా సరే వాళ్ళకు 100% ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు వచ్చేసి మనకు 10,000 లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓబీసీకి కానీ ఇలా కొన్ని కేటగిరీస్కి కానీ మాత్రమే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అది తీసేసారు.
సో ఏ స్టూడెంట్స్ అయినా సరే గవర్నమెంట్ కాలేజెస్లో మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ ఫీ అనేది 100% తెలంగాణ ప్రభుత్వం అయితే చెల్లించడం జరుగుతుంది. సో ఇది ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.